ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ మరియు దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి స్పందిస్తూ ఇద్దరు తనకు ఆత్మీయ మిత్రులని ప్రశంసించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ తరపున దాసోహు శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి స్పందించారు. ఇద్దరు తనకు ఆత్మీయ మిత్రులని, విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన నాయకులని కొనియాడారు. గంటా చక్రపాణి తన ట్వీట్లో నా ఇద్దరు మిత్రులు ఒక రకంగా ఆత్మీయ సోదరులు అయిన అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. వీరిద్దరికీ నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. శ్రావణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా సహ విద్యార్థి. ఆయన రైట్ విగ్ లీడర్, మేము లెఫ్ట్. అయినా మా మధ్య స్నేహం అద్భుతం. ఇక అద్దంకి దయాకర్ని తెలంగాణ ఉద్యమ సమయంలో పరిచయం చేసుకున్నాను. ఆయనపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది అని పేర్కొన్నారు. అలాగే ఈ ఇద్దరు విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు, మంచి వాగ్దాటి, విశేషమైన విషయం పరిజ్ఞానం ఉన్న నాయకులు. కానీ ఇప్పటి వరకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పెదవికి ఎంపిక కావడం హర్షించదగల్సిన విషయం. వీరి ఎంపికకు కారణమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వానికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. గంటా చక్రపాణి తన ట్వీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ట్వీట్ల హ్యాండిల్స్ ను ట్యాగ్ చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఇద్దరు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారికి పెద్ద అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వడం వారికి కొత్త బాధ్యతలను ఇస్తోంది. ఇద్దరు తమ సామాజిక చైతన్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించి ప్రజాసేవలో నిమగ్నం అవుతారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వారి నుంచి వీరి రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో చూడాలి.